రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని కోరుతూ మంగళవారం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వేణుకి వినతి పత్రం అందజేశారు. తొలుత పట్టణంలో సిపిఐ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఐ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాల్లో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయము. నరసరావుపేట తహసీల్దార్ గారి ఆఫీస్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కూడా ఈనాటికి ఇల్లు లేనటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు. కాబట్టి గ్రామాల్లో ఉండేటువంటి పేదలకి 3 సెంట్లు, పట్టణాల్లో ఉండేటువంటి పేదలకి 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా టిట్కో ఇల్ని లబ్ధిదారులకి అందజేయాలని చెప్పి, అదేవిధంగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని చెప్పి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి దళిత వాళ్ళు ఉన్నటువంటి శ్మశానాలని తక్షణమే బాగు చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నాలు నిర్వహిస్తూ ఉంది. గ్యాస్ మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వంట చేసుకోవడానికి. గ్యాస్ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు బుక్ చేస్తే 15 రోజులకు వస్తుంది. బయట కొనుక్కోవాలంటే 3000 చెప్తున్నారు. మాకు గ్యాస్ ఏదో ఒక విధంగా త్వరగా అందేలా చూడండి.